నేరుగా నాకు తెలియజేయడం జరిగింది. లోకేష్ గారు మీరు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారు. తర్వాత మీరు అంతకుముందు పంచాయతీరాజ్ ఐటీ మినిస్టర్గా పనిచేశారు. ఇన్ని హామీలు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. వీటన్నిటి అమలుకు సాధ్యమవుతుంది అనుకుంటున్నారా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యం? 100% తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అన్ని హామీలు మేము అమలు చేస్తాం. నేను పాదయాత్రలో ఈ యువగలం పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రారంభించిన పనులు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందా ఆపేసినాయి. నంబర్ 1. నంబర్ 2, తెలుగుదేశం పార్టీ సైకిల్కి 2 చక్రాలు. ఒక చక్రం అభివృద్ధి, రెండోది సంక్షేమం. వెనకాల చక్రం అభివృద్ధి, ముందలది సంక్షేమం. వెనకాల చక్రం సంక్షేమం ముందరికి తీసుకెళ్ళాం. సో అప్పులు చేసి సంక్షేమం చేస్తాం కానీ అభివృద్ధి వనరుల ద్వారా సంక్షేమం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ విద్యుత్ సంస్కరణ తీసుకురా, రోడ్లు మెరుగైన రోడ్లు వేయాలి. ప్రజలపై భారం పడుతుంది. ఎందుకు పడుతుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు కరెంట్ ఛార్జీలు పెంచలేదు, ఏనాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, ఏనాడు రిజిస్ట్రేషన్ ఫీలు పెంచలేదు. ఇన్ఫాక్ట్ ఏం చేస్తుంటే మేము తగ్గించాం, అయినా ఆర్థిక వనరులు పెరిగినాయి. ఆనాడు 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ డబుల్ అయింది. ఇప్పుడు మేము ప్రజలకు హామీ ఇస్తున్నాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని. ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ ట్రిపుల్ చేయాలనేది మా లక్ష్యం. ఆటోమేటిక్ ఆర్థిక వనరులు వస్తాయి. పేద ప్రజలకి సంక్షేమం ద్వారా పేదరికం నుంచి బయటికి తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం. లోకేష్ గారు మీరన్న పాయింట్కే వస్తున్నాను. పేదలు వెల్ఫేర్ కోరుకుంటున్నారు, సంక్షేమం కోరుకుంటున్నారు, మధ్యతరగతి అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయలేకనే వైసీపీ చతికిల పడిపోయింది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసి ఆ 2 వర్గాలు ఏవైతే ఉన్నాయో మధ్యతరగతి అండ్ పేదలు, అంటే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మీరు మీరు చెబుతున్నారు డెవలప్మెంట్ ద్వారా మనం ఇన్కమ్ పెంచుకోవాలి అని. డెవలప్మెంట్ ద్వారా ఇన్కమ్ పెంచుకోవాలి అంటే ఇండైరెక్ట్గా జనం మీద ట్యాక్స్ వేయాలి. ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఈ రెండింటినీ మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మీ పాదయాత్రలో నిన్నగాక నేను చూశాను, పెందుర్తిలోనో ఎక్కడో మధ్యతరగతి, ఉన్నత తరగతి లేడీస్ మీ వాళ్ళు రోపు పట్టుకున్నా కూడా దాన్ని నెట్టుకొని మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు పవర్ ఛార్జెస్ అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు. మీరు బ్యాలెన్స్ చేయటం ఎలా? బట్ సేమ్ వెల్ఫేర్ కోరుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నిరుపేద కుటుంబాలు అభివృద్ధి కోరట్లేదని అంటాం చాలా పొరపాటు. ఇప్పుడు నిరుపేద కుటుంబాలు కూడా రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. బీటెక్ డిగ్రీ బాగా చదివిస్తున్నారు, ఎంబీఏ కూడా పై చదువులు కూడా చదివిస్తున్నారు, ఎంబీఏ లాంటి చదువులు కూడా. వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు ఉపాధి లేకుండా పోయింది. నంబర్ 1. బాబు గారు ఆనాడు 2014 ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏముండేదండి? చెప్పుకునే స్థాయి ఒక్క పరిశ్రమ ఉండేది కాదు. కానీ 5 సంవత్సరాలు 40,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఈ ప్రభుత్వం ఒప్పుకుంది, అసెంబ్లీలోనే చెప్పింది. దాని నుంచి వచ్చే ఆర్థిక వనరులని సమకూర్చి ఆనాడు సంక్షేమం చేశాం. ఆనాడు కరెంట్ ఛార్జీలు పెంచలేదు, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచలేదు. ఇన్ఫాక్ట్ మా లక్ష్యం, తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఏంటంటే కరెంట్ ఛార్జీలు తగ్గించాలి. ఇండస్ట్రీకి ఇచ్చే కరెంట్ ఛార్జీలు కూడా భారతదేశంలోనే అతి తక్కువ ధరతో ఇవ్వాలనేది మా లక్ష్యం. ఇట్ షుడ్ బి ఎ కంపిటేటివ్ అడ్వాంటేజ్ ఫర్ ద స్టేట్ ఇండస్ట్రీ. అది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా పీపీఎల్ క్యాన్సిల్ చేసి ₹2.50 వచ్చే యూనిట్ కరెంట్ ని ఏకంగా ₹10.50 కొనింది. దానివల్ల అప్పులు పాలైంది ట్రాన్స్కోలు, జెన్కోలు. సో గతంలో అభివృద్ధి ఏంటో చేసి చూపించాం కదా. ఇప్పుడు 1995లో బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇన్ఫాక్ట్ ఆనాడు ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. బట్ 2004 వచ్చే గల మిగులు బడ్జెట్ ఆనాడు తీసుకొచ్చారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. సో కష్టకాలాలు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలకి గుర్తొచ్చే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ కెపాసిటీ ఉంది, గతంలో చేసి చూపించారు, మళ్ళీ చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం. సూపర్ 6